అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా గులాబీ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ నుండి సస్పెండ్ చేసిన 20 గంటల తర్వాత ఎమ్మెల్సీ కవిత నోరు విప్పారు. తనను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ హైకమాండ్ని గట్టిగానే ప్రశ్నించింది. తాను ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానో చూపించాలంటూ సవాల్ విసిరారు. అయితే మీడియా ముందుకు వచ్చిన కవిత మాట్లాడిన మాటలు కొన్ని సంచలనంగా, ఇంకొన్ని ఎమోషనల్గా అనిపించాయి. ఇక 6 అడుగుల బుల్లెట్ మీద రాకెట్ లాంచర్ గురిపెట్టేసింది. మీడియా ముందుకు వచ్చిన కవిత ఘాటు వ్యాఖ్యలతో రాజకీయాల్ని ఒక్కసారిగా వేడి పుట్టించింది. బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణకు వ్యతిరేకమా అంటూ ప్రశ్నలు సంధించింది ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు రైజ్ చేసింది. తనపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ భవన్లో పార్టీకి దృష్టికి తెచ్చానన్నారు. ఈ విషయంలో కేటీఆర్ తనకు ఫోన్ చేసి మాట్లాడిన సందర్భమే లేదన్నారు. ఇవాల్టికి 100 రోజులు పైగానే అయిందని, కనీసం ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదని కవిత చెప్పుకొచ్చింది. పార్టీ వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అంటూ సూటిగా హైకమాండ్కు ప్రశ్నలు సంధించింది. తన పరిస్థితి ఇలా ఉంటే మరి పార్టీలో ఉండే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అంటూ ఘాటుగానే ప్రశ్నించింది. ఇవాళ తనకు ఎదురైన పరిస్థితి రేపటి రోజున కేటీఆర్ కూడా ఎదురు కావచ్చంటూ ఆయన్ని హెచ్చరించారు కవిత. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి ఒకే విమానంలో వచ్చారా లేదా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాతే తనపై కుట్రలు మొదలయ్యాయన్నారు. హరీష్ రావు డబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని వ్యాఖ్యానించారు. ఆయనే ట్రబుల్ క్రియేట్ చేసి బబుల్ షూట్ చేస్తారన్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కవిత ఆ లేఖను అధినేత కేసీఆర్కు పంపారు. దైవ సమానులు కేసీఆర్కు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. వీళ్ళు మేకవన్న పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు పన్నగాలు పన్నుతున్నారని హాట్ కామెంట్ చేసింది కవిత. సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడిన తర్వాత నాపైన ఇంత పెద్ద కుట్ర చేశారని విమర్శించారు. హరీష్ పై విచారణ అనగానే ఒక్కరోజు మాత్రమే హడావిడి ఉంటుందని, ఆ తర్వాత రోజు అసలు దాని గురించి న్యూసే ఉండదన్నారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు హరీష్ రావు సపరేట్ గా ఫండింగ్ చేశారన్నారు. ఆ డబ్బు ఆయనకు ఎక్కడి నుండి వచ్చిందంటూ ప్రశ్నించారు. అవి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన డబ్బులేనని కుండలు బద్దలు కొట్టేశారు. కేటీఆర్లను ఓడించేందుకు హరీష్ రావు చేసిన కుట్రలను ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. రామన్నకు తన గురించి ఎవరు ఏం చెప్పారో తెలియదు, కానీ నాకు మాత్రం మీరు ఎప్పుడు బాగుండాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే తాను కేసీఆర్ కూతురుగా పుట్టానని, రామన్న కేసీఆర్ ఆరోగ్యంతో పాటు పార్టీని కాపాడాలని చెప్పుకొచ్చారు. 6 అడుగుల బుల్లెట్ ఇవాళ తనను గాయపరిచిందని, నేడో రేపో కేటీఆర్ను కూడా గాయపరుస్తుందంటూ చెప్పకనే చెప్పారు కవిత. హరీష్ రావు వల్లనే ఈటెల రాజేందర్ పార్టీ నుండి బయటకు వెళ్లారని చెప్పారు. ఇతర ముఖ్య నేతలు హరీష్ వల్ల పార్టీని విడిచి వెళ్లే ప్రమాదం ఉందంటూ బీఆర్ఎస్ హైకమాండ్ని కూడా హెచ్చరించారు. కేటీఆర్ యూట్యూబ్ను మేనేజ్మెంట్ చేస్తే హరీష్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేస్తారంటూ లోగుట్టును కూడా బయటపెట్టింది కవిత. పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్సీ పదవి తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ జరిపింది జోగిన్పల్లి సంతోష్ అంటూ కవిత ఆరోపించారు. తనతో పాటు ఆమె సోదరుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ పేర్కొంది. శ్రవణ్ రావుతో పాటు ఈ పని చేయించింది హరీష్ రావేని ఆమె తెలుపుకొచ్చింది. అయితే ఈ మాటలు చూస్తుంటే ఎన్నో కొత్త అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కారకుడు కాదు, బాధితుడు అని చెప్తూ హరీష్ రావును విలన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటూ రాజకీయ వర్గాల్లో ఓ చర్చ మొదలైంది. ఇప్పటికే గులాబీ పార్టీలో అంతర్గత పోటీ ఎక్కువ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్ స్థానాన్ని పూరించే పనిలో ఉన్నాడు, కానీ హరీష్ రావు కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు ఎప్పటి నుండో వినపడుతున్న మాట. అయితే చాలా పకడ్బందీగా కవిత, కేటీఆర్ కలిసే హరీష్ రావుని టార్గెట్ చేశారా అనే సందేహం కూడా మొదలైంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.